హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు విపార్తి షీబాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఇవాళ నేను డిన్నర్లోకి ఉల్లి పొరకాయతో ఒక కర్రీని చేయబోతున్నాను. ఇది ఒక నార్త్ ఇండియన్ డిష్. మెయిన్లీ ఇది గీతో చేసుకునే డిష్ అనమాట. నేనైతే ఇప్పుడు ఆయిల్ వేసి ఈ డిష్ని ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాను. ముందుగా ఫ్రెష్ ఉల్లి పొరకాయలను తీసుకొని దీంట్లో ఏమైనా పాడైపోయిన ఆకులు ఏమన్నా ఉంటే తీసేసుకోండి. జస్ట్ అలా డ్రైగా క్లీన్ చేసేసుకొని 3 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఆనియన్ బల్బ్ వచ్చేసి అలాగని కట్ చేసుకొని సపరేట్గా పెట్టేసుకుంటున్నాను. ఇంకా మధ్యలోది ఇలాగ పొడవుగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా గ్రీన్ లీఫీ పార్ట్స్ వచ్చేసి ఇవన్నీ చిన్న చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్ ఎక్కువగా మనకి రెయినీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో అవైలబుల్ ఉంటుంది. ఈ ఆనియన్ బల్బ్స్కి చాలా మట్టి ఉంటుంది కదా, సో 2 to 3 టైమ్స్ నేను రన్నింగ్ వాటర్ కింద క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలాగా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలాగా పొడవుగా కట్ చేసుకున్న వాటిల్ని మిక్సీ జార్లో వేసి నేను పేస్ట్ కింద చేసుకుంటున్నాను గ్రేవీ కోసం. సో ఇవన్నీ వేసి దీంతో పాటు ఒక చిన్న అల్లం ముక్కని వేయాలి. నేను ఇక్కడ అల్లంని గ్రేట్ చేసుకొని ఫ్రీజర్లో సిలికాన్ ట్రేలో వేసుకొని క్యూబ్స్ లాగా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో అది నేను ఇక్కడ ఒక క్యూబ్ వేసేసాను. దీంతో పాటు ఒక 3 పచ్చిమిరపకాయలని తీసుకొని చిన్నగా ముక్కల కింద చేసుకొని వేసేస్తున్నాను. దాంతోపాటు ఇక్కడ ఫ్రెష్ కర్డ్ని తీసుకున్నాను. అది ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను టేస్ట్ కోసం. కర్డ్కి బదులుగా వాటర్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్రని వేస్తున్నాను. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను. దీంతోపాటు కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా కొద్దిగా ఎండి మిరపకాయలను వేసేస్తున్నాను కారానికి తగినట్టు. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకుంటున్నాను ఒకసారి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. బాగా ఇది మిక్స్ చేసేసుకొని నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకుంటున్నాను. ఇది వేగేలోపు నేను ఇక్కడ మిక్సర్ జార్లో 3 మీడియం సైజ్ టమాటోస్ చిన్నగా కట్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. ఇక్కడ కర్రీ కూడా కొద్దిగా వేగింది. ఇప్పుడు డ్రై మసాలాస్ వేసేస్తున్నాను. తగినంత కారం, కొద్దిగా పసుపు, ఇంకా ఉప్పుని కూడా యాడ్ చేసేస్తున్నాను. అలాగే ధనియాల పొడి వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. తర్వాత టమాటో ప్యూరీని యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇది బాగా వేగాలి కొద్దిసేపు, నూనె బాగా పైకి తేలేంత వరకు. దానికోసం మూత పెట్టి ఒక 5 minutes వదిలేసాను. ఈలోపు నేను ఒక పొడిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం నేను పుట్నాల పప్పుని తీసుకొని పొడిగా చేసుకుంటున్నాను. థిక్నెస్ కోసం, గ్రేవీకి మంచి కన్సిస్టెన్సీ ఇస్తుంది అనమాట. పుట్నాల పప్పుకి బదులుగా 2 to 3 టేబుల్ స్పూన్స్ శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కర్రీ కొద్దిగా వేగిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్ బల్బ్స్ని వేసేస్తున్నాను. అలాగే కట్ చేసుకోకుండా బాగా ఒకసారి కలిపేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపొరకాయని ఇక్కడ వేసేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. తగినన్ని నీళ్ళు కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. బాగా కలిపేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. ఒక 5 minutes సరిపోతుంది. ఇలాగ 5 minutes తర్వాత ఇలాగ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను పుట్నాల పొడిని 2 to 3 టేబుల్ స్పూన్స్ని యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ ఇచ్చేస్తున్నాను. కలిపేసుకొని మూత పెట్టి 2 to 3 minutes వరకు కుక్ చేసుకుంటున్నాను. అది వేగేలోపు నేను ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ లేదా ఘీ వేసుకొని తాలింపులాగా వేసుకుంటున్నాను. దానికోసం కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా పొడవుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసేస్తున్నాను. నేను కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను, గార్లిక్ ఫ్లేవర్ బాగుంటుందని. ఇది కొద్దిగా వేగాలి, బ్రౌన్ అయ్యే వరకు. వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేస్తున్నాను కొద్దిగా కలర్ రావడానికి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత పైనుంచి కర్రీ మీద ఇలా వేసేస్తున్నాను. ఒక్కసారి బాగా తిప్పేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను. అంతే అండి, ఈ కర్రీ
హాట్ స్టీమ్ రైస్ లేదా చపాతీతో చాలా బాగుంటుంది. కుదిరితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ ఫర్ మోర్ సచ్ రెసిపీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.